బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అభివృద్ధిని పట్టించుకోలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. దానవాయిగూడెంలో 150 మందికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామన్నారు. గత ప్రభుత్వం మాయ మాటలతో మోసం చేసిందని ఆరోపించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా హామీలు నెరవేరుస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే దాంట్లో భాగంగా 3500 ఇల్లు ఇచ్చాం. నా ఆడబిడ్డలందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాను. మీ ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇచ్చే బాధ్యత కూడా మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే. మొదటి విడత ఇచ్చాను, ఇంకా విడతల వారీగా రాబోయే ఇంకా 3 సైజుల్లో ఇంకా 3 సార్లు ఇస్తాను. ఇప్పుడు ఇచ్చింది మొదటి విడతనే. ఇంకా రాబోయే కొద్ది నెలల్లో ఈ వర్షాకాలం తగ్గేలోపు మళ్ళీ కెడిపిస్తా అన్ని మళ్ళీ నా ఎన్నికలు వచ్చే టైం నాటికి అన్ని రోడ్లు ఈ సంవత్సరంలో పూర్తి చేస్తా. ఇళ్లు బట్టికి నా ఎన్నికలు వచ్చే లోపులోనే ప్రతి అర్హులైన వాళ్ళకి పేదోళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాదే.